కోరుకుంటున్నాము. మా ప్రభుత్వం మా కోసము ఈ కార్యక్రమము కంటిన్యూ చేస్తున్నందుకు. అలాగే జిల్లా కలెక్టర్ గారికి నేను చెప్పేది ఏంటంటే ఇస్తున్నారా ఎంతకున్నట్టున్నాయి ఎవరయ్యా నువ్వు డాక్టర్ నువ్వేనా ఎవరు డాక్టరు డాక్టర్ ఎవరు ఇది ఎందుకు మెత్తుకున్నా ఎందుకు రుచిగా ఉన్నాయా రుచిగా ఉన్నాయి రుచిగా ఉన్నాయా స్కూల్ వెళ్తాప్పుడు తిందాం స్కూల్ వెళ్తాప్పుడు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీమతి సంధ్యారావు సౌమ్య చిత్తూరు మరియు శాసనసభ్యులు భగవాన్ గౌరవనీయులు శ్రీ కే మావాడు భరత్ గారు
ఏముంటలేదన్నా ఫోటోకాలేదు ఏముంటుంది. చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అలాగే ఎన్టీఆర్ జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని నివాసులున్న తిరువూరు నియోజకవర్గం ఆదివాసీల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆదివాసీ అంటే ఈ దేశ చరిత్రలో ఒకప్పుడు హరిజనులు గిరిజనులు అనేవాళ్ళు. ఇప్పుడు హరిజనుల బదులు బిడ్డలు ఈ ఆదివాసీలు. ఈ దేశ నాగరికతకు సింధు నాగరికతకు పూర్వమే ఈ దేశంలో అనేక తెగల అన్నిటికీ మించి మన తిరువూరు నియోజకవర్గంలో ఈ ఏకొండూరు మండలంలోనూ అలాగే విస్సన్నపేట మండలంలోనూ ఆదివాసీ పిల్లల కోసం ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అనేక పాఠశాలలు గురుకులాలు నిర్వహిస్తుంది. ఇక్కడున్న ఆదివాసీ సోదరులందరికీ ఈరోజు ఆదివాసీ ఆడబిడ్డలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తికి నా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీ పిల్లల్ని చదివించండి. మీ పిల్లల్ని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం ద్వారా వెనుకబాటుతనం నుండి బయటపడి మిగిలిన నాగరిక సమాజంతో పోటీపడి ఆకాశమే హద్దుగా ఎదగటానికి మన చుట్టూ ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అలాగే ఆదివాసీ విద్యార్థులు యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, పెద్దవాళ్ళు ముఖ్యంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండి పిల్లల చదువు మీద దృష్టి పెట్టి తండాల అభివృద్ధి కోసం, అలాగనే పంచాయతీలుగా మారిన తండాల సమగ్రాభివృద్ధి కోసం, పాఠశాలల కోసం, ఆసుపత్రుల కోసం, సిమెంట్ రోడ్ల కోసం, శుద్ధమైన తాగునీటి కోసం, బస్సు సౌకర్యం కోసం, అన్ని సౌకర్యాల కోసం ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని నాయకులుగా ఎదిగి, అలాగే తండాల్లో నుంచి ఇటీవల కలెక్టర్ గారు మొన్న కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చాయండి. తిరువూరులో 1 సంవత్సరం క్రితం నేను ఉచితంగా కోచింగ్ సెంటర్ ప్రారంభిస్తే
ఆ కోచింగ్ సెంటర్ నుంచి 37 మంది కానిస్టేబుల్స్గా సెలెక్ట్ అయ్యారు. మరి ఆ 37 మంది సెలెక్ట్ అయిన ఆ కానిస్టేబుల్స్లో మన తండాల నుంచి సెలెక్ట్ అయిన యువకులు కూడా ఉన్నారు. అలాగనే రాబోయే రోజుల్లో ఒక 10 రోజుల్లో ఈ నెల 22వ తారీఖున తిరువూరులో ఒక మెగా జాబ్ మేళా జరుగుతుంది. ఇక్కడున్న నాయకులందరికీ చెప్తున్నా, మీ ఊర్లో 10th ఫెయిల్ అయిన వాళ్ళని తీసుకురండి, ఉద్యోగం ఇస్తాం. 10th పాస్ అయ్యి ఖాళీగా ఉంటున్న వాళ్ళని తీసుకురండి, ఉద్యోగం ఇస్తాం. ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళని తీసుకురండి, ఉద్యోగం ఇస్తాం. ఇంటర్ పాస్ అయ్యి ఖాళీగా ఉంటున్న వాళ్ళని తీసుకురండి, ఉద్యోగం ఇస్తాం. చిత్తూరులో గల్లా జయదేవ్ గారి అమర్ రాజా కంపెనీ రేపు 22వ తేదీ మన తిరువూరు నియోజకవర్గం నుండి 500 మందికి ఒకే రోజు ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. 500 మందికి ఒకే రోజు, సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. ఆ శిక్షణ కాలంలో 12,000 రూపాయలు స్టైపెండ్ ఉంటుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత, అంటే శిక్షణ పూర్తయిన తర్వాత పర్మనెంట్ ఉద్యోగం 22,000 నుంచి జీతం మొదలవుతుంది. 30-35 సంవత్సరాల పాటు అద్భుతమైన జీవితం. కాబట్టి చదువే మన జీవితాన్ని మార్చింది. ఉద్యోగాలు ఆర్థికంగా, అలాగనే ఉద్యోగం ఉపాధి ఆర్థికంగా నిలబెట్టింది. దయచేసి తండాల్లో ఉంటున్న పెద్దలందరూ ముందు మీరు అలవాట్లకు దూరంగా ఉండండి, పిల్లల్ని క్రమశిక్షణతో పెంచండి. చదువు విలువేంటో బిడ్డలకి తెలియజేయండి. తండాల అభివృద్ధి కోసం దాదాపు సంవత్సరం నుంచి మన కలెక్టర్ గారు, అలాగనే మనకి కలెక్టర్ గారు డైనమిక్ కలెక్టర్, అలాగనే మన ఆర్డీఓ గారు డైనమిక్ ఆర్డీఓ గారు, వాళ్ళు నాకు తెలిసి గత సంవత్సర కాలంలో ఆర్డీఓ గారు అనేక సార్లు తండాల్లో తిరిగారు. కలెక్టర్ గారు కూడా అనేక సార్లు మన తండాలకి, మన మండలానికి వచ్చారు. అలాగే కొన్ని వందల మంది ప్రాణాలు తీసిన కిడ్నీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య పరిష్కారం కోసం, శాశ్వత పరిష్కారం కోసం దాదాపు 40 కోట్ల రూపాయలతో నిర్మాణం అవుతున్న కృష్ణా నదీ జలాల పథకం ఇంకొక నెల రోజుల్లో పూర్తి కాబోతుంది. ఇంకొక నెల రోజుల్లో కృష్ణా నది జలాలు ఏకొండూరు మండలంలో ప్రతి తండాకి, ప్రతి పంచాయతీకి రాబోతున్నాయి. కాబట్టి ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను ఉపయోగించుకుందాం. విద్యారంగంలోనూ, ఉద్యోగ ఉపాధిలోనూ, తండాల అభివృద్ధిలోనూ ప్రపంచంతో పోటీ పడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్న ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరులు మాదిగాని గురునాథం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమం యొక్క విశిష్టతను తెలియజేస్తూ, అసలు ఆదివాసీలు అంటే ఎవరు, ఆదివాసీల గొప్పతనం ఏంటి, ఆదివాసీలకు ఈ దేశ చరిత్రలో ఉన్న ప్రాధాన్యత ఏంటి, ఈ విషయాలన్నీ మన ఆదివాసీ బిడ్డ నూజివీడు IIITలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న బి జ్యోతిర్లాల్ నాయక్ ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో మనందరికీ వివరిస్తాడు. సోదరుడు జ్యోతిర్లాల్ నాయక్. నేను చెప్పబోయేది ఏంటంటే 2015 నుంచి నేను గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమానికి
గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ విజయశాంతి గారు, మరియు వేదికను అలంకరించిన గౌరవ గిరిజన నాయకులందరికీ, ఇక్కడ కూర్చున్న విద్యార్థులందరికీ, ఆఫీసర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. అందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ మండలంకి నేను చాలా ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటాను. జస్ట్ ఒక 5 days బ్యాకే మన కలెక్టర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. మన నాల్సా లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు నిర్వహించిన క్యాంప్లో ట్రైబల్ పీపుల్కి కూడా న్యాయ సేవలు ఫ్రీగా అందించడం కోసం ఇక్కడ కార్యక్రమం ఒకటి నిర్వహించడం జరిగిందండి. సో మళ్ళీ 5 రోజుల తర్వాతే వచ్చి ఇక్కడ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ముందుగా ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నాం, ఇది జరుపుకోవాల్సిన అవసరం ఏంటి అనే దాని గురించి మనం ప్రస్తావిస్తే 1994వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి వాళ్ళు దీనిని ప్రకటించారండి. అప్పటి నుంచి గిరిజనుల బాగు కోసం, అభివృద్ధి కోసం వాళ్ళకి ప్రభుత్వం సహకరించే కార్యక్రమాలన్నిటి ఫలితాలు వాళ్ళకి అందడం కోసం ఈ గిరిజన ఆదివాసీ దినోత్సవంని ఎంతో డెడికేషన్తో మనం ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. క్రిందట ఏడాది ఇక్కడ స్టేట్ ప్రోగ్రామ్ కూడా చేశాము. ఎన్టీఆర్ జిల్లాలోనే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా లాస్ట్ ఇయర్ ఇక్కడ పార్టిసిపేట్ చేశారండి. ఈ ఇయర్ మనం పాడేరులో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అంత ప్రముఖమైన దినోత్సవం యొక్క సిగ్నిఫికెన్స్కి ఈరోజు ఈ వేదికలో మనందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసి మనల్ని ఇక్కడ అందరినీ ఒక ప్లాట్ఫామ్లో అసెంబుల్ చేయడానికి కలెక్టర్ గారి పాత్ర కూడా ఎంతో ఉందండి. ఈ డివిజన్లో నేను జాయిన్ అయినప్పటి నుంచి నాకున్న 5 మండలాల్లో వన్ ఆఫ్ ద యునీక్ మండలం ఏంటి అంటే ఏకొండూరు. ఎందుకంటే ఇక్కడ వివిధ గిరిజన తాండాలు ఉన్నాయి, ఎంతోమంది గిరిజనులు ఇక్కడ నివసిస్తున్నారు. సో వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళకున్న వివిధ రకాల సమస్యల పరిష్కారం కోసం నాకు టైం టు టైం మన కలెక్టర్ గారు చాలా దిశానిర్దేశాలు అందిస్తూ ఉన్నారండి. అది మొన్న నాల్సా లీగల్ ఎయిడ్ క్యాంప్ కానివ్వండి, లేదా మన జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించే పథకం కానివ్వండి, ఆర్ మన రామచంద్రపురం NH గురించి కూడా మీ అందరూ చెప్తున్నారు. దాంట్లో కూడా కలెక్టర్ గారు చాలా వేగవంతంగా నేషనల్ హైవేస్ అథారిటీతో కూడా మాట్లాడారండి. ఆల్మోస్ట్ క్లియరెన్సెస్ అన్నీ కూడా అయిపోయాయి. టెండర్స్ పడగానే కూడా రోడ్ లేయింగ్ అనేది మన కలెక్టర్ గారు ఉండగానే మనం చూస్తాము. అండ్ మీ అందరికీ తెలుసు, మన ఏకొండూరులో కిడ్నీ సమస్య వల్ల బాధపడుతున్న ఎంతోమంది పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళ కోసం ఇక్కడ ఒక డయాలసిస్ సెంటర్ కూడా ఉంది. దానిలో నెంబర్ ఆఫ్ బెడ్స్ని మెరుగుపరచడం కోసం, నెఫ్రాలజిస్ట్ యొక్క సేవలను మరింత మంది ఉపయోగించుకోవడం కోసం కలెక్టర్ గారు దగ్గరుండి దానికి ప్లాన్ చేశారండి. సో ఫ్రీక్వెన్సీ డాక్టర్ విజిట్ చేసేది కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. బెడ్స్ని మరింత పెరిగేలా చేయడం కోసం కూడా మేము కృషి చేస్తున్నాము. అదే కాకుండా ఇంకా CKD ఎఫెక్టెడ్ పేషెంట్స్కి మనము పెన్షన్ ఛార్జెస్ కూడా ఇస్తున్నామండి. ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే వాళ్ళకి ఫ్యూనరల్ ఛార్జెస్ అంటే అంత్యక్రియలు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు మనకి అంత్యక్రియలు కూడా ఛార్జెస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ ప్రభుత్వం గిరిజనుల కోసం చాలా రకాల స్కీమ్స్ అనేవి తీసుకొస్తుంది, చాలా సంక్షేమ పథకాలని చేపడుతుంది. మన ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రాంతం పైన చాలా శ్రద్ధ వహిస్తారు. నేను ఎప్పుడు సార్తో మాట్లాడినా ఖచ్చితంగా ఏకొండూరు గురించి ఒక ప్రస్తావన అయితే వస్తుంది. మనం ఏ విధంగా దీన్ని ఇంప్రూవ్ చేయొచ్చు, వీళ్ళకి ఇంకా ఏం పథకాలు బాగా ప్రజల్లోకి చేరాలంటే ఏం చేయాలి అని డిస్కస్ చేస్తుంటారు. సో మేమందరం నిరంతరం మీకోసం కృషి చేస్తూ ఉంటామండి. అదేవిధంగా ఇవి కాకుండా కూడా మన గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ కోసం రకరకాల ఎడ్యుకేషన్ సంబంధిస్తే ఏకలవ్య మోడల్ స్కూల్స్, ఆశ్రమ్ స్కూల్స్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ కోసం ట్రైబల్ సబ్ ప్లాన్స్, ట్రైబల్ కార్పొరేషన్ ఫండ్స్, వాళ్ళు పండించే ప్రోడక్ట్స్ ఏమైతే ఉంటాయో వాళ్ళ మార్కెటింగ్కి ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పడి గిరిజన్ కార్పొరేషన్ ద్వారా వాటిని కూడా కొనుగోలు చేసి వాళ్ళకి దాని ఫలసాయం అందేలాగా ప్రభుత్వం కూడా కృషి చేస్తుందండి. అదేవిధంగా మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి హౌసింగ్లో కూడా
ఎస్టీ ట్రైబల్ వాళ్ళకి ఇచ్చే అమౌంట్ని కూడా రీవ్యాంప్ చేయడం జరిగింది. హౌసింగ్లో కూడా ఇంతకు ముందు కంటే ఎక్కువ అమౌంట్ 75,000 నుంచి 1 lakh మార్చడం జరిగింది. సో టైం టు టైం గిరిజన అభివృద్ధి కోసం పాటుపడుతూనే ఉన్నాము. గిరిజనుల్ని కూడా అప్లిఫ్ట్ చేయాలి, ఎంపవర్ చేయాలి, వాళ్ళ లిటరసీ రేట్ పెంచాలి, వాళ్ళు కూడా అన్ని స్కీమ్స్లో ఆన్ పార్ విత్ అదర్ పీపుల్ చేయాలి అని మేము ఎంతగానో కృషి చేస్తున్నాము. దానికి మాకు ప్రజల నుంచి కూడా చాలా చక్కటి స్పందన లభిస్తుందండి. సో ఈ సంక్షేమ పథకాలని మరింతగా అవైల్ చేసుకోవాలి అని కూడా నేను ప్రజలందరికీ ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ సంక్షేమ పథకాల గురించి మనం పక్కన పెడితే ముందుగా ఈరోజు ఇక్కడ అసెంబ్లీ అయిన గిరిజనులందరినీ ఉద్దేశించి నేను చెప్పాలనుకుంటున్నాను. ముందుగా ఇక్కడ చక్కగా చిన్నారులు మంచి మంచి నృత్యాలు చేశారు. సో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని మంచిగా వెల్కమ్ చేసుకుని మంచి డాన్సెస్తో ఆకట్టుకున్నారు. సో పిల్లలు డాన్స్ చేసేటప్పుడు కలెక్టర్ గారు ఒక మాట అన్నారు, ఇది ఫిట్నెస్ ఉన్న వాళ్ళే చేయగలరు అని చెప్పి. నిజమే కదా, అన్ని బెండ్స్, లిఫ్ట్స్, జంప్స్. నేనైతే 2 స్టెప్లు వేసి వాటర్ 1/2 లీటర్ తాగాను. కష్టమే కదా. సో వీళ్ళ లైవ్లీహుడ్ చాలా ఇన్స్పిరేషనల్ అండి, చాలా ఫిట్నెస్తో కూడుకున్నది. వాళ్ళ తినే ఫుడ్ కూడా మంచిగా నేచర్కి దగ్గరగా బతుకుతారు, నేచర్ని రెస్పెక్ట్ చేస్తారు, నేచర్ని వర్షిప్ చేస్తారు. సో గిరిజనులను చూసి అందరూ నేర్చుకోవాలండి. నేచర్ని డిస్రెస్పెక్ట్ చేస్తూ, నేచర్ని డిఫారెస్టేషన్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్న ఈ రేసింగ్ వరల్డ్ అనేది గిరిజనుల లైఫ్ ప్రాక్టీసెస్ నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. అప్పుడే ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది మన ముందు తరాలకి మనం అందించగలుగుతాం. ప్రకృతిని ప్రేమిస్తూ పూజిస్తూ వాళ్ళు బతుకుతూ ఉంటారు. సో అదే జీవన విధానాన్ని కూడా అందరూ అడాప్ట్ చేసుకుంటే అది ప్రపంచం మొత్తం కూడా సస్టైనబుల్గా డెవలప్ అవ్వడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుందండి. సో ఈ విధంగా ఇక్కడ అసెంబ్లీ అయిన అందరికీ కూడా మరొకసారి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఇక్కడ అసెంబ్లీ అయిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియచేస్తున్నాను. ఇంతటితో ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. తిరువురు శాసనసభ్యులు శ్రీనివాస్ గారికి, అలాగే జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, అలాగే కార్యక్రమం గురించి పెద్దలందరూ చెప్పారు. ఇంతమంది ఇన్ని విషయాలు చెప్పాక నేను చెప్పేది ఉండదు. ఏం చెప్పినా మళ్ళీ అది రిపిటేషన్ లాగా అనిపిస్తుంది. కాబట్టి ఈ గిరిజనాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ నుంచి ఆర్ శంకరన్ గారు ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్, ఆయన టైం నుంచి కూడా చాలా విప్లవాత్మక యాక్టివిటీస్ని, కార్యక్రమాలు ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అయితే ఉందో ఐటీడీ అని చెప్తామో అది ఇక్కడి నుంచే ఆంధ్రప్రదేశ్ నుంచే దానికి శ్రీకారం చుట్టి దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రంలో కూడా ఆ కార్యక్రమము చేపట్టి ఎక్కడైతే గిరిజన ప్రాంతాల్లో 50% కన్నా ఎక్కువ మంది గిరిజనులు ఉంటారో అక్కడ ప్రాంతాన్ని ఐటీడీ నియమించి అక్కడ ప్రత్యేక అధికారుల్ని నియమించి వాళ్ళు డైరెక్ట్గా గవర్నర్ ఆదేశాల మేరకు అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టే కార్యక్రమం ఆంధ్ర నుంచే మొదలైంది. మన రాష్ట్రంలో కూడా మీకు తెలిసే ఉంది. పాడేరు నుంచి, రంపచోడవరం నుంచి, అలాగే పార్వతీపురం, సీతపేట నుంచి శ్రీశైలం వరకు ఐటీడీఎస్లో ప్రత్యేక ఎస్టీ సబ్ ప్లాన్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అమలు చేయడానికి ఐఏఎస్ ఆఫీసర్స్ నియమించి వాళ్ళ ద్వారా అక్కడ కావాల్సిన ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ డెవలప్మెంట్, వెల్ఫేర్ యాక్టివిటీస్ని చేపడుతున్నారు. దీంట్లో భాగంగానే మన ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే విప్లవమే అని చెప్పుకోవచ్చు. రెసిడెన్షియల్ గిరిజన పిల్లల్లో ఉన్న ఈ సామర్థ్యాన్ని బయటికి తీసుకురావడానికి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులం స్కూల్స్, ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్స్, ఇటువంటి స్కూల్స్ని అన్ని గిరిజన ప్రాంతాల్లో పెట్టి పిల్లలకి ఒక మంచి నాణ్యమైన ఎడ్యుకేషన్ని, విద్య అని అందజేస్తూ ఇప్పటికే చూసుకుంటే ఇప్పుడే మన IIITలో ఉన్న ప్రొఫెసర్ చెప్పారు, ఆయన కూడా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నారని. అలాగే చాలామందిని చూసాం. చాలామంది ఈరోజు గిరిజన బిడ్డలు ఎంతో మంచి మంచి చదువులు చదువుకుంటూ IIITలో చదువుకుంటూ అలాగే డాక్టర్ అవుతూ చాలామంది రాణిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు ముఖ్యంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున
ఇంకా ఎక్కడైతే లోపాలు ఉన్నాయో, గ్యాప్స్ ఉన్నాయో అవి మనం గుర్తు చేసుకుంటూ దానికి కావాల్సిన కార్యక్రమాలని పాలసీస్ ప్రకారంగా గవర్నమెంట్కి తెలియజేసుకుంటూ ఎక్కడైనా జిల్లా స్థాయి కార్యక్రమాలు చేయాల్సినవి గ్యాప్ ఉంటాయి. ఇప్పుడైతే ఏకొండూరులో కిడ్నీ బాధిత ప్రాంతం ఉంది, అక్కడికి తాగునీటి సరఫరా అయితేనేంటి, అట్లాగే కనెక్టివిటీ అయితేనేంటి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఎక్కడైనా ఉంటే అవి కూడా ఎప్పటికప్పుడు ఈ సబ్ ప్లాన్ ఫండ్స్, అలాగే సిఎస్ఆర్ ఫండ్స్, అలాగే గవర్నమెంట్ నుంచి వస్తున్న రెగ్యులర్ స్కీమ్స్ని ప్రాపర్గా మానిటర్ చేసుకుంటూ అమలు చేస్తే ఎంతో పరిష్కారం వస్తుంది. కాబట్టి ఈ దిశలో ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా గిరిజన జనాభా అంతా ఇక్కడే ఏకొండూరు ప్రాంతంలో ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడికి నేను వచ్చినప్పటి నుంచి ప్రత్యేక దృష్టి పెట్టడం, అట్లాగే ఇక్కడ కావాల్సిన కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లడంలో ముందుకెళ్తున్నాం. దీంట్లో భాగంగా మనము ఈరోజు గుర్తు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా విజన్ ప్లాన్ ఒకటి తీసుకొచ్చింది. కాన్స్టిట్యున్సీ వారీగా కాన్స్టిట్యున్సీ వచ్చే 10 సంవత్సరాల్లో, వచ్చే 25 సంవత్సరాల్లో ఏ ప్రకారంగా ముందుకు వెళ్ళాలి, ఇక్కడ ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, ఏ ప్రకారంగా ప్లానింగ్ లోకల్ లెవెల్గా ప్లానింగ్ చేసుకొని దాన్ని జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో అమలు చేయడానికి ఇప్పుడే కాన్స్టిట్యున్సీ విజన్ ప్లాన్ లాగా పెట్టి కాన్స్టిట్యున్సీ లెవెల్లో డెవలప్మెంట్ ప్లాన్ని గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేయించడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా మీకు అందరికీ తెలుసు, P4 కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా సమాజంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వము అలాగే పబ్లికే కాకుండా పీపుల్స్ పార్టిసిపేషన్తో పాటు పీపుల్ని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసి బంగారు కుటుంబాలని గుర్తించి వాళ్ళకి మార్గదర్శకుల ద్వారా సహకారం అందించి సలహాలు అందించి వాళ్ళని పేదరికం నుంచి బయటికి తీసుకురావడానికి విప్లవాత్మకంగా P4 కార్యక్రమం కూడా మన రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా నా జిల్లాలో ఉన్న 86,000 బంగారు కుటుంబాలలో దాదాపుగా 20% గిరిజన ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ ఇప్పుడు ఆల్రెడీ అడాప్షన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏదైతే సమాజంలో ఎదిగి పెద్దవాళ్ళయ్యి ఇప్పుడు సంపాదించుకొని మంచి స్థానంలో ఉంటున్నారో అటువంటి 10% మంది కింద ఉన్న బాటం శాతం మందికి హెల్ప్ చేసి వాళ్ళకి కూడా పేదరికం నుంచి బయటకు రావడానికి మంచి లైఫ్ స్టైల్గా ఉండడానికి వాళ్ళకి హెల్ప్ చేసే కార్యక్రమం ఈ P4. ఇది కూడా మన జిల్లాలో అలాగే మన రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉంది. ఇక 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రినర్ కాన్సెప్ట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు ఏదైతే విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 అంటే స్వర్ణాంధ్ర సాధనకు తీసుకొచ్చారో దాంట్లో భాగంగా ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. అది ఆ పారిశ్రామికవేత్త కంపల్సరీగా మహిళలు ఉండాలని మేము మన జిల్లాలో కార్యక్రమం చేపడుతూ ఉన్నాము. మీకు తెలిసే ఉంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూమెంట్ ఎంత చక్కగా మన రాష్ట్రంలో మన జిల్లాలో జరుగుతూ ఉంది. దీన్ని వాడుకొని గిరిజన ప్రాంతాల్లో కూడా వాళ్ళకి ఉన్న స్తోమతలు బట్టి, వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి, లేదా వాళ్ళకి ఉన్న ఆసక్తి బట్టి వాళ్ళకి ట్రైనింగ్లు ఇప్పించి మంచి కార్యక్రమాలు చేపట్టి వాళ్ళు మంచి ఆదాయం పెరగాలి. ఇవన్నీ ఈ స్వర్ణాంధ్ర అలాగే వికసిత్ భారత్ అలాగే ఏదైతే P4 కార్యక్రమాలు ఇవన్నీ చేపట్టడం ముఖ్య ఉద్దేశం ఆర్థికంగా ప్రతి ఒక్కరూ ఎదగాలి, తలసరి ఆదాయం ప్రతి ఒక్కరికి పెరగాలి అని. సో పెరగాలని అనుకుంటే మనకి ఇప్పుడు ఎక్కడ ఉందని తెలియాలి. ఇప్పుడు చూసుకుంటే మన జిల్లాలో అలాగే మన రాష్ట్రంలో యావరేజ్ తలసరి ఆదాయం 2.5 లక్షలు రాష్ట్రంలో అయితే మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లా కాబట్టి ఇది విజయవాడ హెడ్ క్వార్టర్ ఉంది కాబట్టి ఇక్కడ 3,50,000 తలసరి ఆదాయం ఉంది. కానీ గిరిజన ప్రాంతాలు ఇంకా తక్కువ ఉంది. 1,00,000 ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, 1,00,000 కన్నా తక్కువ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ బంగారు కుటుంబం ద్వారా గుర్తించడం జరిగింది. వాళ్ళకి మార్గదర్శనం కూడా టైప్ చేస్తున్నాము. గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే గౌరవ ఎంపీ గారు అలాగే ఇక్కడ ఆర్డీఓ గారు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు ఎన్ఆర్ఐస్తో మాట్లాడి అడాప్షన్ చేయిస్తూ ఉన్నారు. సో ఈ తలసరి ఆదాయం పెరిగితే అంటే ఆర్థికంగా వాళ్ళని మనము ఎంపవర్ చేయగలిగితే వాళ్ళ డిసిషన్ వాళ్ళు చేసుకోగలుగుతారు. అప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలి, వాళ్ళ పిల్లలకి ఏం చదివించాలి, వాళ్ళు ఏం యాక్టివిటీస్ చేయాలనేది వాళ్ళు చక్కగా నిర్ణయించగలుగుతారు. కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా ఎదగడానికి కావాల్సిన అన్ని రకాలుగా సపోర్ట్, అవి బ్యాంకులో అయితేనేంటి, స్కీమ్ ఇంప్లిమెంటేషన్ ఏంటి, SH గ్రూప్స్ అయితేనేంటి, ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ వాళ్ళు పని చేసుకునే ఉద్యోగాలు అయితే హౌస్ హోల్డ్ లెవెల్లో చేసిన ఉద్యోగాలు అయితే ఏంటి, ఇవన్నిటికీ సపోర్ట్ చేయడానికి జిల్లా యంత్రాంగం ఎప్పుడు ముందులో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేక సమస్యల్లో ముఖ్యంగా మన జిల్లాలో ఇటు ఏకొండూరు ఏరియాలో ఉన్న వాటర్ ప్రాబ్లం ఏదైతే ఉందో దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్లో త్వరలోనే ఆ కార్యక్రమం కంప్లీట్ కాబోతూ ఉంది. పైప్ లైన్స్ అన్ని మేజర్ ట్రంక్ లైన్స్ అయిపోయాయి, ఇప్పుడు ఇంటర్నల్ లైన్స్ వేస్తున్నాం కాబట్టి అది కంప్లీట్ అవ్వగానే అది కూడా గౌరవ ముఖ్యమంత్రులు అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు దాన్ని లాంచ్ చేయబోతున్నారు.
దీంతో పాటు ఇది ఒక సైంటిఫిక్ స్టడీ కూడా చేశాము. ఇక్కడ కేవలం నీటి వల్లే కాకుండా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అందువల్ల ఈ కిడ్నీ వ్యాధి ఎక్కువ వస్తూ ఉందని తెలిసి దానికి కావాల్సిన ఒక 2-3 అంశాలు, ఒకటి నాటుసారా నిర్మూలించడం. దీనికి కూడా నవోదయం కార్యక్రమం తీసుకొచ్చి ఏదైతే నాటుసారాన్ని తరతరాలుగా ట్రెడిషన్గా చేస్తూ ఉన్నారో వాళ్ళకి కూడా ఈ నాటుసారాన్ని వదిలేయండి అని చెప్తే వాళ్ళు మనకు ప్రత్యామ్నాయం చూపించండి అని అడిగారు. ఆ ప్రత్యామ్నాయం కోసం ఒక 108 కుటుంబాలకి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి గేదెలు, అలాగే కిరాణా షాప్స్ లేదా వాళ్ళకి ఆటో కానీ అటువంటి ఇప్పించి వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ కూడా కల్పించడానికి ప్రణాళిక సిద్ధం చేశాము. సిఎస్ఆర్లో కొన్ని డబ్బులు అడిగి ఉన్నాను, అవి రాగానే అవి కూడా ఇంప్లిమెంట్ చేసి ఆ 108 కుటుంబాలకి కూడా ప్రత్యామ్నాయం చూపించి ఇక్కడ నాటుసారా లేకుండా నాటుసారా రహిత జిల్లాగా కూడా మన జిల్లాని డిక్లేర్ చేయబోతున్నాం. ఈ నాటుసారా వల్ల కూడా కిడ్నీ వ్యాధి ఒకటి వస్తూ ఉంది. అది నాటుసారా ఆపితే అది కూడా తగ్గిపోతుంది. దీంతో పాటు ఇంకా ఏదైనా ఉన్నాయా, నీళ్ళలో, గాలిలో, మనం తినే ఆహారంలో, మనం తీసుకునే మెడిసిన్స్లో ఏమైనా ఉన్నాయని ఒక కమిటీ బృందం వేసి వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు. సో ఇవన్నీ మనం స్టడీ చేసుకొని ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రాబ్లం వచ్చిన దాన్ని వచ్చే తరాలకి తగలకుండా వచ్చే తరాలు సేఫ్గా ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆదివాసీ దినోత్సవం రోజున కంపల్సరీగా ఏదైతే ఈరోజు నాయకులు చెప్పారో కొన్ని విషయాల గురించి, అలాగే ఇక్కడున్న స్థానిక సమస్యలు అయితే ఉన్నాయో ఇవన్నిటి మీద దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ సమృద్ధిగా ఉండాలి, హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధనకు గిరిజన అభివృద్ధి కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి గిరిజన ప్రాంతాలకు కావాల్సిన ప్రత్యేక దృష్టిని పెట్టి ఇక్కడికి కావాల్సిన ప్రత్యేక కార్యక్రమాలు అలాగే పథకాలను అమలు చేసి గిరిజనులకి అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఉండడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరికి విశ్వ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.